గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీ ఫ్రెండ్షిప్ డే? సో ఈరోజు ఆన్ ద ఒకేషన్ ఆఫ్ ఫ్రెండ్షిప్ డే మేము మా సొసైటీలో మేము లేడీస్ అందరం కలిసి ఒక చిన్న కిటీ పార్టీ అరేంజ్ చేసుకున్నామండి. సో ఈరోజు వ్లాగ్ అంతా కూడా కిటీ పార్టీ కోసమే. అండ్ ఆ కిటీ పార్టీ కొంచెం ఒక థీమ్ అనమాట, ఏంటంటే కలర్ థీమ్. కిటీ పార్టీకి అటెండ్ అయ్యే వాళ్ళందరూ కూడా ఒక్కొక్క కలర్ చూస్ చేసుకొని వాళ్ళు తెచ్చే స్నాక్స్ కూడా అదే కలర్లో ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు రెడ్ కలర్ చూస్ చేసుకున్నాను, సో నేను తీసుకెళ్ళే స్నాక్స్ అన్నీ కూడా రెడ్ కలర్లోనే ఉండాలి. నాకు బయట సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకునే టైం లేక బ్లింకిట్లో ఆర్డర్ చేసేసాను. సో బ్లింకిట్ ఆర్డర్ కూడా వచ్చినట్టుంది. థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. కోకోకోలా కాబట్టి ఆర్డర్ చేసేసాను. నెక్స్ట్ డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్, ఇది కూడా నా అవుట్ఫిట్లో మ్యాచ్ అయింది కదా. ఇది సో అలాంగ్ విత్ ది స్నాక్స్ నేను యాపిల్ కూడా తీసుకెళ్తున్నాను, ఒక ఫ్రూట్. సో రెడీ అయిపోతా. మీన్వైల్ మా ఫ్రెండ్స్ వస్తా అన్నారు, మేమందరం కలిసి మా ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ప్లాన్ చేసుకున్నాము, వెళ్తున్నాము ఇప్పుడు. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో గైస్ వచ్చేసాను నేను. మా కిటీ పార్టీ స్టార్ట్ అయిపోతుంది. సో కిటీ పార్టీలో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో అందరూ వాళ్ళ ఇంట్రొడక్షన్ వాళ్ళే ఇస్తారు, చూడండి. ఎవరితో స్టార్ట్ చేయాలి? సో అక్కడ కేక్ పట్టుకొని వస్తున్న బ్యూటిఫుల్ లేడీని ఇంట్రొడక్షన్ ప్లీజ్. నా పేరు అనుష. ఫ్రెండ్షిప్ డే కోసం వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ వచ్చారు, ఒకరు వాళ్ళే ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఓకే, మీ పేరు? హాయ్, నా పేరు శ్రీదేవి. హాయ్, నా పేరు లక్ష్మి. మేము ఎన్టీఆర్ పార్టీలో ఉంటాం. హాయ్, దిస్ ఇస్ ప్రియాంక. హాయ్, దిస్ ఇస్ జ్యోతి. హాయ్, మీరేంటి దాక్కున్నారు, మీరు చెప్పాలి. హాయ్, దిస్ ఇస్ విచిత్ర. హాయ్, దిస్ ఇస్ రాధా. రాధా రాధా రాధా. హాయ్, దిస్ ఇస్ దీపిక. సో మై డియర్ లేడీస్, నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఇక్కడ నేను కొన్ని టేబుల్ మీద కొన్ని ఆబ్జెక్ట్స్ పెట్టాను. ఏంటి నెక్స్ట్ గేమ్ అంటుంది అనుకుంటున్నారా? ఫస్ట్ గేమ్ ఇంకా చెప్పకుండానే నెక్స్ట్ గేమ్కి వెళ్ళిందని. తప్పంతా అక్కడే జరిగింది ఫ్రెండ్స్. అసలు ఏమైందో మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ గేమ్లోని చాలా 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 పొరపాటు అయిపోయింది. నేనేదో హడావిడిలో చూసుకోలేదు. అది మైక్ ఫోన్కి అయితే కనెక్ట్ చేశాను, కానీ ఆ మైక్ నేను ఏదైతే పట్టుకున్నానో దానికి బటన్ ప్రెస్ చేయడం మర్చిపోయాను. అట్లీస్ట్ రికార్డ్ అయిన తర్వాత ఓపెన్ చేసి ఒక వీడియో షూట్ చేసిన తర్వాత ఆ ఆడియో కరెక్ట్గా వచ్చిందో లేదో అని చెక్ చేసుకుంటే బాగుండేది ఫ్రెండ్స్. అది కూడా చేయలేదు నేను. సో గైస్, యాక్చువల్లీ గేమ్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ హస్బెండ్కి కాల్ చేసి ఐ లవ్ యూ అని అయితే చెప్పాలి. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో అది రికార్డ్ చేశాము. అందరిది కూడా చాలా బాగా, అంటే వాళ్ళ హస్బెండ్స్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. కొంతమంది ఏంటి ప్రాంక్ చేస్తున్నావా, కొంతమంది నుంచి థ్యాంక్ యూ, ఈ మాట కోసం ఎప్పటి నుంచో ఎదురు చూశానని కూడా చెప్పారు. అండ్ చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈవిడ పేరు దీపిక. వీళ్ళ హస్బెండ్ ఆర్మీ అనమాట. ఆర్మీలో ఉండి కూడా ఆయన కాల్ లిఫ్ట్ చేసి ఐ లవ్ యూ
టు దీపు అని చెప్పారు. అండ్ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దట్ మ్యాన్. అండ్ నాకు కూడా చెప్పారు మీ హస్బెండ్కి కూడా కాల్ చేయండి అని. నేను మా హస్బెండ్ కాల్ చేశాను, బట్ కొత్త నెంబర్తో కాల్ చేశాను. లిఫ్ట్ చేస్తారో లేదో అనుకున్నాను, లిఫ్ట్ అయితే చేసేసారు. నా వాయిస్ గుర్తుపట్టి చెప్పారు ఐ లవ్ యూ టు అని. అందరూ ఆట పట్టించారు, చాలా బాగుందండి రియాక్షన్. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ మైక్కి ఆ బటన్ ప్రెస్ చేయకపోవడం చాలా పెద్ద మిస్టేక్. ఎవరైనా కొత్త యూట్యూబర్స్ ఇంకా బిగినర్స్ ఉంటే వాళ్ళు కొంచెం ప్రతిదీ కూడా ఈ మైండ్లో పెట్టుకోండి. నేను చేసిన తప్పు ఎవరు చేయొద్దు, ఎందుకంటే బాగా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, ఎక్సైట్మెంట్లోని ఏం చేస్తున్నాం ఏంటి కరెక్ట్గా ప్రాపర్గా ఫాలో అవుతున్నామా అనేది గుర్తుంచుకోము. ప్రియాంక గారు వాళ్ళ హస్బెండ్ కూడా చాలా బాగా లైక్ ఐ లవ్ యూ టు ప్రియాంక అని చెప్పి చాలా బాగా అయ్యింది ఈ రౌండ్. సో అన్ఫార్చునేట్లీ మేము అంతా అయిపోయిన తర్వాత మేము చూసుకున్నాం. సో ఎవరైతే బిగినర్ యూట్యూబర్స్ ఉన్నారో, ఎవరైతే ఇంకా ఈ మైక్తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో కొంచెం కేర్ఫుల్. ఎక్సైట్మెంట్ అయిపోయి ఏదో రికార్డ్ అయిపోతుంది అనుకోదు, ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే చాలా 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 డిసప్పాయింట్ అయ్యానండి. సో అందుకే నెక్స్ట్ గేమ్ స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నుంచి అని. వెనక బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ వస్తుంది, ఇద్దరు నించుంటారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను, అక్కడ అనుష గారు నించున్నాము. ఒక బ్యాక్గ్రౌండ్లో సాంగ్ ప్లే అవుతుంది. ఆ సాంగ్లోని ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది అనమాట. ఎవరు ముందు గెస్ చేసి పిక్ చేస్తే అది వాళ్ళు విన్ అయినట్టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాంగ్ చెప్తాను. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి రాయి. దిస్ ఇస్ ఎగ్జాంపుల్. గుర్తుపట్టారు కదా? ఇంకా ఇలా చాలా ఉన్నాయి చూడండి. గన్నే ఏమంటారు? తుపాకీ అని కూడా అంటారు. ఓకే, ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ కాలా చష్మా సజ్దారి అన్నప్పుడు కాలా చష్మా ఎత్తాలి. ఏ సాంగ్కి నేను మార్చేస్తాను కదా, నేను మార్చేస్తాను సాంగ్స్. నేను మొత్తం ప్రిపేర్ అయ్యి వచ్చానబ్బా, ఎగ్జాంపుల్ చెప్పాలి కదా అని చెప్పి ఈ రెండు కూడా నేను ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చాలా ఆబ్జెక్ట్స్ పెట్టాను. ఓకే, సో చూసుకోండి, సాంగ్ అయితే ప్లే అవుతుంది దాన్ని బట్టి. సో ముందు ఇద్దరు ఎవరు వస్తారు ఇక్కడికి? గైస్, మిడిల్ ఆఫ్ ద సెలబ్రేషన్ నేను వచ్చేసాను బాబుకి ఫీడింగ్ ఇవ్వడానికి. ఎంత గేమ్స్లో ఉన్నా కూడా ముందు ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్ కన్నా. సో వాడికి ఫీడింగ్ ఇచ్చేసి నేను మళ్ళీ కేక్ కటింగ్ ఉంది అని అంటే కేక్ కటింగ్కి వెళ్తున్నాను. సో చలో కేక్ కటింగ్ చూద్దాం. సో గైస్, సో మా కేక్ కటింగ్ ఇక్కడే చూడండి, ఎంత బాగుంది కదా. అండ్ గాలి కూడా చాలా వస్తుందండి ఇంత ఫ్రెష్ ఎయిర్లో మా ఫ్రెండ్స్తో కలిపి. ఇదిగోండి, షీఈ్ మై సిస్టర్ నగీనా. సో కేక్ కటింగ్ కొంచెం సేపట్లో స్టార్ట్ కాబోతుంది. సో ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. మీ అందరికి మా తరఫున హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.